మాజీ మంత్రి కేటీఆర్ సారు ఉమ్మడి వరంగల్ ఏరియాలో తిరుగుతున్నాడు కదా. అక్కడి రైతులకు భరోసా ఇచ్చుడే కాదు, సర్కార్ ధాన్యం కొనకుండా రామగోస పడుతున్న తీరు మీద గట్టిగానే అరుచుకున్నాడు. ఇక కాంగ్రెస్ సర్కార్ కాలర్ పట్టుకొని నిలదీయాల్సిందే అన్నట్టు రైతన్నలకి చెప్తున్నాడు. అట్లనే నర్సింగ్ చదివే ఓ బుజ్జి జీవి తీసుకున్నది కదా, వాళ్ళకు కూడా ఎసొంటి ధైర్యం చెప్పిండో చూడుండ్రి. వాళ్ళతో ఏం మాట్లాడింది అనేది అరుచుకుందాం పా అండ్రి. అవసరమైతే ఎక్కడ దాకా పోలీసులు విడిచిపెట్టద్దు, దొంగలు విడిచిపెట్టద్దు, బతుకద్దాం, లోపలేద్దాం, న్యాయ పోరాటం మొత్తం మేము చేస్తాం. పోలీసులు సిపి గారికి నేను మాట్లాడతాను, కమిషనర్కి మాట్లాడతాను, న్యాయం జరిగేటట్టు ధైర్యం ఏం కాదు, మేమందరం ఉన్నాం, ధైర్యం. పుట్టడు శోకంలున్నోళ్లకు పట్టుబట్టలు పెట్టకున్నా మంచిదే గాని కట్టెపుల్లంత సాయం చేయాలనంటారు పెద్దోళ్ళు. కానీ కేటీఆర్ సారు బతుకుకే భరోసా ఇచ్చేంత ధైర్యాన్ని చెప్పిండు. పోయిన నెల ఓ బుజ్జిని కొందరు బద్మాషుగా లాగం చేసి సంపిండ్రనే వార్త వచ్చింది, యాదుకున్నదా? గదేనుల్లా గంజాయి మత్తుల గత్తరి చేష్టలు చేసిండ్రని చెప్పుకున్నాం కదా. హాగు ఆ బుజ్జోల కుటుంబానికి ఇప్పటి వరకు న్యాయం జరగలేదట. అందుకే కేటీఆర్ సార్ దగ్గరికి వచ్చి కలిసిండ్రు. దానికి మాజీ మంత్రి కేటీఆర్ సారు, మీరేం బాధపడకుండ్రి, మీకు నేనున్నా, ఉంటా, ధైర్యం చెదరొద్దు, అండగా నేనుంటా, ఎంత దూరమైనా కొట్లాడదాం, న్యాయ పోరాటం చేద్దాం అన్నట్టు మాట్లాడిండు. గంజాయి మత్తులో ఆడవిల్ల నాగం చేసిన వాళ్ళని ఎందుకు శిక్షిస్తలేరో, ఎందుకు చూసి చూడనట్టున్నారో అన్ని ముచ్చట్లు బయటికి రావాలి, ఇడిచిపెట్టేదే లేదు అన్నట్టు మాట్లాడిండు. మరి అంతే కదా, సర్కారేమో ఈగలు తెచ్చినాం, మత్తు మందు లేకుండా చేస్తామని చెప్తున్నది. పోరగాన్లేమో గంజాయి మత్తులో మునిగి ఓ ఆడవిల్లని ఆగం చేసిండ్రు. అయ్యా రేవంత్ రెడ్డి సారు, ఏందిది, మాకేందిది అంటున్నా. తెలంగాణ ఆడబిడ్డలంతా నాకు తోడ ఉట్టినోళ్లతో సమానం అన్నట్టు మాట్లాడితే సరిపోతారు. ఈ ఒగ్గిసొంటి ముచ్చట్లు జరిగినప్పుడు ఎంబటి వాళ్ళకి శిక్షలు పడేటట్టు చేయాలి కానీ నెలల కమానం సప్పుడు చేయకుంటుంటే ఏందన్నట్టు. ఎవరిని శిక్షిస్తున్నారు, ఎవరిని కాపాడుతున్నారు సారు అని అడుగుతున్నారు ఆడపిల్లలను. ఇక కేటీఆర్ సార్ను కలిసిన పబ్లిక్ గోడెల్ల పోసుకునేదాకా ఎందుకు వచ్చింది పరిస్థితి అని అడుగుతున్నారు. సరే తర్వాత ఏమవుతుంది, న్యాయ పోరాటం జరుగుతుందా జరగదా అనేది పక్కకు పెడితే, ఓ ఆడపిల్లకు అన్యాయం జరిగితే సర్కార్ న్యాయం చేయదా? మాజీ మంత్రి కేటీఆర్ సార్ను కలిస్తే గాని బాధితులకు న్యాయం జరగదా? ఏందో ఏమో పోన్రి, కాంగ్రెస్ సర్కార్ తీరని మాట్లాడుకుంటారు ఈ ముచ్చటెరకైన వాళ్ళు కూడా. మాజీ మంత్రి కేటీఆర్ సారు గేర్ మార్చినట్టే కొడుతుందప్ప. మంచితనంగా నిమ్మలంగా చెప్తే వినేటట్టు లేదుగా సర్కారు. అందుకే దుడ్డు కట్టెతోని కొడితే తప్ప నిద్ర లేచేటట్టు లేదన్నట్టు మాటల వడివెంచిండు. వడిశాలతోని రాళ్ళిసిరి కొడితే సర్కార్ కంతలు వలిగేటట్టు మాటలకు పదును పెంచినట్టే కొడుతున్నది. ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క అన్నట్టు ఉపన్యాసాలతోని ఊపు తీసుకొచ్చినట్టే కొడుతుంది. బీఆర్ఎస్ పార్టీకి ఆ మాటలతో చూడుండ్రి వాడి వేడి ఎట్లున్నదో. 1000 ఎలుకలు తిన్న పిల్లి కాశీకి పోయినట్టు, 100 గొడ్లను తిన్న రాబందు గోపూజ చేసినట్టు వరంగల్ రైతు డిక్లరేషన్ అని చెప్పి ఒక పత్రాన్ని విడుదల చేసినారు. 60 ఏళ్ళు రాచి రంపాన పెట్టి రైతాంగాన్ని, రైతుల రక్తం దాగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, రైతులకు కిరీటం పెడతామని చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి 34 హామీలు ఇచ్చినారు. ఒకటి కాదు, రెండు కాదు, రైతు డిక్లరేషన్లో 34 హామీలు ఇచ్చినారు. డిక్లరేషన్లు పట్టుకున్నారు, గ్యారంటీ కార్డులు పట్టుకున్నారు, బాండ్ పేపర్లు రాసినారు, గడప గడపకు పోయినారు. మరి తీయటి పుల్లటి మాటలు చెప్పి అప్పుడు అన్నదాతలతోని ఓట్లు గుద్దించుకొని ఇప్పుడు సున్నం పెడుతున్నారు. రైతు డిక్లరేషన్ దేవుడెరుగు గాని ఇక్కడ ఒడ్లు మక్కలు కొనే దిక్కు లేకుండా అయింది అన్నట్టు బాగానే వేసుకున్నాడు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తిరుగుతున్న కేటీఆర్ సారు రైతులు పడుతున్న బాధలను తానే అడిగి తెలుసుకున్నాడు. కనీసం మంచిలో సోలు కనీసం మొన్న లొల్లి మరి ఇవ్వాలన్నా కనీసం చెప్తుర్రా, ఎప్పుడు కొంటాము, ఏంది, ఎన్ని రూపాయలు ఇస్తాము, బయట బయట 1800, ప్రభుత్వం కొంటే 2460 ఇవ్వాలి. మీరు ఇక్కడ పెట్టి వాళ్ళేమో కొట్టలేదు, మరి ఏం చేద్దాం? వరంగల్ డిక్లరేషన్ పేరుతోని హామీలు గ్యారంటీలు ఇచ్చిన కాంగ్రెస్ సర్కారు కహానీలు ఎట్లున్నాయో చూడుండ్రి. రైతన్నలకు ఏ తిరిగా మేలు జరుగుతున్నదో చూడుండ్రు అన్నట్టు వరంగల్లో తిరిగి చెప్తున్నాడు కేటీఆర్. తర్వాత హన్మకొండలో పెట్టిన రైతు సంగ్రామ సభల కాంగ్రెస్ సర్కార్ కంతలు కాల్చేటట్టు మాటల మంటలు పెట్టిండు. రైతన్నలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కాళ్ళు పట్టుకోకండి, దండం పెట్టకండి, కాళ్ళు పట్టుడు బంద్ చేసి కాలర్ పట్టుడు నేర్వండి. కాంగ్రెస్ వల్ల కాలర్ పట్టుకోండి, దండం పెట్టుడు కాదు, కాంగ్రెస్ కు పిండం పెట్టండి. అట్లయితేనే మళ్ళీ రైతులకు మంచి రోజులు వస్తాయి. తాలు తీస్తుండట, తాలు
రేవంత్ రెడ్డి తాలు నువ్వు తీస్తే నీ తోలు రైతులు తీస్తారు, యాది పెట్టుకో నా కొడక అని చెప్తా ఉన్నా. మక్కలు కొంటలేడు, మక్కలు కొనకపోతే 1000 ముక్కలైతుంది నీ కాంగ్రెస్ ప్రభుత్వం, యాది పెట్టుకో అని చెప్తున్నా. మనం దేశానికి అన్నం పెట్టే రైతులం. ఎవని కాలు పట్టుకొని బాంఛన్ కాలు మొక్తం అనొద్దు, అవసరమైతే కాలర్ పట్టుకొని గుంజి కొట్టాలన్నట్టు చెప్పిండు. దండం పెట్టొద్దు, కాంగ్రెస్ సర్కార్కు పిండం పెట్టాలి. మక్కలు కొనకుంటే ముక్కలైతుంది, తాలు తీస్తే తోలు తీస్తామని ఓ పద్ధతి ప్రకారం రైమింగు, టైమింగు, పంచింగు, టీజింగ్ అన్ని కలగలిపి దంచి కొట్టిండు. అట్లనే రైతు బంధు ముచ్చటేందో ముంగటేసిండు. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా దమాక్ లేదా? అడుగుదాం ఒకసారి మరి. అప్పుడు ఏమన్నాడు? రైతు బంధు నాపిన దివానాగాడు ఎవడు? రైతు బంధు నాపిన దివానాగాడు ఎవడు? మరి ఇప్పుడు అన్నాడు కదా ఆయననే దివానగాళ్ళమా మేము బంద్ చేస్తామా అన్నాడు. నేను అడుగుతున్నా ఇయ్యాల, అరే హౌలా, అరే దివానా, ఎందుకు బంధు పెట్టినవరా రైతు బంధు? నీ అయ్య సొమ్మ, నీ అబ్బా సొత్తా? మీరు సమాధానం చెప్పాలి. ఇవాళ 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన దివానాగాడు ఎవడు? ఎవడు? వినబడతలేదు తమ్మి. రైతు బీమాను బొందబెట్టిన హౌలాగాడు ఎవడు? 2 లక్షల రుణమాఫీ చేయని దివానాగాడు ఎవడు? 500 బోనస్ ఎగ్గొట్టిన ధోకెబాజ్గాడు ఎవడు? పంటలు కొనుగోలు చేయని బట్టెబాజ్గాడు ఎవడు? పక్కాన కేసులు పెడతాడా? కేసులు కాకపోతే వాన అయ్యా ఏం పెట్టుకుంటాడో పెట్టుకోమని దేఖలేంగి. నేను అడుగుతున్నా, నీయేసంటి బట్టెబాజ్ మాటలు మాట్లాడి దోకెబాజ్ పనులు చేసి ఇవాళ గద్దెనెక్కి కూర్చొని యాడున్నవరా అయ్యా అంటే రైతు వారోత్సవాలను పెట్టిండు. ఈయననేమో ఢిల్లీలో పోయి పండుకున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఎక్కే విమానం దిగే విమానం తప్ప పీకింది ఏమున్నది? 69 సార్లు పోయిండు ఢిల్లీకి, 69 పైసలు తెచ్చినవా? వీడియోలు వేసి మరి వివరంగా చెప్పుకుంటా సర్కార్ను చంపి బొందబెట్టినంత పని చేసిండు. అప్పుడు చెప్పిన మాటలకు ఇప్పుడు చేస్తున్న శేషరాలకు పొంతన లేదు, పోలిక లేదు, పాడు లేదు అన్నట్టు పబ్లిక్ తోంది ఇట్టిపించిండు. ఇక కాళేశ్వరం మీద ఎవడన్నా కథలల్లి చెప్తే ఏం చేయాలనో చెప్పిండు. ఇప్పటి నుంచి ఎవడన్నా కాంగ్రెస్ వాడు 1,00,000 కోట్ల అవినీతి అని మాట్లాడితే ఎడమకాలి చెప్పు తీసుకొని కొట్టాలి. అవినీతి ఎక్కడిదిరా నా కొడకాలి. హైకోర్టు తీర్పిచ్చినాక ఇంకా ఏంది నీ డ్రామా అని నిలదీయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అట్లనే రైతులకు గుండె ధైర్యం చెప్పిండు. దయచేసి ఆత్మహత్యలు వద్దు, గుండె ధైర్యం కోల్పోవద్దు, ధైర్యంగా ఉండండి. ఇంకొక సంవత్సరంన్నర తర్వాత మళ్ళా మంచి రోజులు వస్తాయి. ఈ రాబందు రాజ్యం పోతుంది, రైతు బంధు కేసీఆర్ రాజ్యం వస్తుంది. అప్పుడు ఇన్ని గోసలు ఉండేవి. రైతులను రాజుల తీరుగా చూసుకుందాం, జరంత ఓపిక పట్టుండ్రు అన్నట్టు మొత్తం తెలంగాణ రైతులకు ధైర్యాన్ని చెప్పిండు. సరే కానీ కేటీఆర్ సార్ మాట్లాడే పద్ధతి జరంత మార్చినట్టుగా అనిపిస్తున్నది కదా. ఆ మాటలల్లో వాడి వేడిని పెంచినట్టే తెలుస్తున్నది కదా. ఇప్పటి నుంచి మెత్తగా మాట్లాడు ఉండదని చెప్పకనే చెప్తున్నాడులే. ఇక నుంచి మాటలతోని కాంగ్రెస్ సర్కార్ను ఉతికి ఆరేసినట్టే కొడుతున్నది కదా. మరి చూడాలి, ఇప్పటి నుంచి వెనకకు తగ్గేలేదే అన్నట్టు మాట రువ్వడి పెంచేటట్టే కొడుతున్నది. ఏమవుతుందో కేటీఆర్ సార్ మాటలు సర్కార్కు ఎసొంటి సురుకులు పెడతాయో అనేది రాను చూడాలి ఇక.